ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొన్ని వందల ఆలయాలు ఉన్నప్పటికీ తిరుమల తిరుపతి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉన్నది. అదేమిటంటే, కలియుగం అంతమయ్యే వరకు నేనే స్వయంగా ఈ తిరుమల తిరుపతిలో శ్రీనివాసుడిగా కొలువై ఉంటానని సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఇచ్చిన మాటను 18 మహాపురాణాల్లో ఒకటి అయిన స్కంద పురాణంలోని శ్రీ వెంకటాచల మహత్యంలో చాలా క్లియర్గా మెన్షన్ చేయబడింది. అందుకే తిరుమలలో కొలువుదీరిన ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంగా మరియు ఈ కలియుగానికి ఆయనే నాయకుడిగా కొలుస్తారు. అందుకే సామాన్య ప్రజల నుండి మహామహా సార్వభౌములు రాజులు సైతం తమ సాధించిన విజయాల తరువాత ఆ శ్రీనివాసుని దర్శించుకుని తమ సంపదలో కొంత భాగాన్ని కానుకగా ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తున్నారు. దీనికి నిదర్శనమే తొండమానుడు సమర్పించిన మణిమాణిక్యాలు, పల్లవరాణి సమవై ఇచ్చిన దివ్య ఆభరణాలు, ముఖ్యంగా విజయనగర ప్రభువులు నివేదించిన విలువైన కానుకలు వెలకట్టలేనివి. ఇలా ఆ శ్రీనివాసుడు వెండి వాకులతో, బంగారు గోపురం, నవరత్న హారాలు, వజ్ర కిరీటాలతో ఆ 7 కొండలవాడు ఓ దశలో ధన కనక వస్తు వాహన రాశి 8వ కొండలా పేరుకుపోయింది. ఇలా ఆ స్వామి నివాసం కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతిగా ప్రసిద్ధి చెందింది. ఇక ఆ టైంలో ఇటు దేశ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నవి. అవి గొప్ప గొప్ప హిందూ సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. ముస్లిం పాలకుల ప్రాబల్యం పెరిగింది. ఫ్రెంచ్, డచ్, పోర్చుగీస్, బ్రిటిష్ వారు వ్యాపార వాణిజ్యాల పేరుతో దేశంలోకి చొచ్చుకుని కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ సమయంలో దేశంలో బలవంతులు వారికి పన్నులు చెల్లించారు. బలహీనలు రక్తమాంసాలు పణంగా పెట్టి వారి కోసం పనిచేసినారు. అలాంటి పరిస్థితుల నుంచి నేటి సమాజ పరిస్థితుల్లో కూడా ఎన్నో ఆక్రమణలు, స్వార్థం, మనుషుల్లో లోభం పెరిగిపోతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ మొత్తం పరిస్థితుల మధ్య కూడా ఈ ఆలయం ఇంత ప్రభావంతో, ఇంత సంపన్నంగా తన వైభవాన్ని ఎలా కాపాడుకోగలిగింది అని. అదే గత యుగాలలో పరిశీలిస్తే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ధర్మరక్షణ కోసం మత్స్యకూర్మ వరాహాది అవతారాలలో కుంగిన భూమిని పట్టి నిలబెట్టినవాడు, అసురుల పాలైన వేదాల్ని వెనక్కి తెచ్చినవాడు, ముల్లోకాలలో అనేక మంది రాక్షసులను సంహరించడానికి గరుడు వాహనంపై వచ్చి శంకుచక్రాలతో యుద్ధం చేసినవాడు. కానీ ఈ కలియుగంలో స్వామివారు గరుడు వాహనం ఎక్కనేలేదు, శంకుచక్ర ఆయుధాలను పట్టనేలేదు. అయితేనే ఈ యుగ ధర్మాలను ఆచరిస్తూ ప్రకృతిని పురమాయించో, తన భక్తుల్ని ప్రేరేపించో, ధర్మాన్ని, తనని తాను, తిరుమల ఆలయాన్ని మరియు అనంత సంపదలను ఎలా రక్షించుకున్నారో మీకు తెలుసా? హాయ్, వెల్కమ్ టు ప్రదీప్ వే ఛానల్. ఈ వీడియోలో స్వామివారి విగ్రహ వివాదం నుండి పోర్చుగీస్ గవర్నర్ కుతంత్రాలు, గోల్కొండ సైన్యాధికారి ఆలీ సృష్టించిన అలజడి, బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాల వరకు మన చరిత్రలో తరతరాలుగా చెప్పబడుతున్న సంఘటనలు, కథలు, నమ్మకాలు, విశ్వాసాలు కలగలిసిన ఆ విజయగాథలు తెలుసుకుందాం రండి. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మొదటగా తిరుమల ఆలయాన్ని తొలిసారి ఎవరు గుర్తించారు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం ఎలా ప్రారంభమైంది లాంటి విషయాలు బ్రీఫ్గా తెలుసుకుందాం రండి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న దట్టమైన తిరుమల కొండలు ఆదిశేషుని స్వరూపమని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ క్షేత్రం మొట్టమొదటగా గుర్తించి స్వామివారికి ఆలయాన్ని కట్టించిన వాడిగా ప్రాచీన తొండమండలానికి తమిళరాజైన తొండమాన్ చక్రవర్తి. ఈయన మరెవరో కాదు, స్వయాన శ్రీనివాసుడు మామగారైన ఆకాశరాజుకు సోదరుడు. ఒకరోజు స్వామి తొండమాన్కి కలలో కనిపించి తనకు ఆనంద నిలయం నిర్మించాలని ఆజ్ఞాపించడంతో తొండమాన్, విశ్వకర్మ, ఆకాశరాజుల సహకారంతో ఇక్కడ మొదటి ప్రాకారాన్ని, గోపురాన్ని నిర్మించినట్లు తిరుమల చరిత్ర కథలు చెబుతున్నాయి. అలా స్వయంభూగా కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధనలు, పూజలు ప్రారంభమయ్యి ఆ తరువాత కాలంలో క్రమంగా చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు దీన్ని విస్తరిస్తూ ప్రస్తుతం మనం చూస్తున్న ప్రసిద్ధ తిరుమల తిరుపతి క్షేత్రంగా తన వైభవాన్ని సంతరించుకున్నది. ఇక విగ్రహ వివాదం గురించి తెలుసుకుందాం. 11వ శతాబ్దంలో ఈ ఆలయం ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. స్వామివారి విగ్రహానికి శంకుచక్రాలు లేకపోవడం, జటాజూటం కలిగి ఉండటంతో కొందరు ఈ విగ్రహాన్ని శివుని రూపం అని, మరికొందరు బుద్ధుని రూపం అని, కొందరైతే దేవీ రూపం అని అపోహలు తలెత్తాయి. దీనివల్ల ఆలయంలో పూజలు, ఆధ్యాత్మిక మరియు ఆచారపరమైన గందరగోళం ఏర్పడింది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి గొప్ప వేదాంత విద్వాంసులు, విష్ణుభక్తి సంస్కర్త అయిన రామానుజాచార్యులు తిరుమలకు వచ్చి అన్ని వర్గ వాదనలు విన్నారు.
ఆయన ఆలయంలో విగ్రహాన్ని సూక్ష్మంగా పరిశీలించి శివుని వలె ఉన్న జటాజూటం, అష్టభుజాలు మరియు భుజాల మధ్య ఉన్న ఆకారం, ఆజానుబాహు స్వరూపం, ఆభరణాలు వంటి విషయాలు అన్నీ శ్రీ మహావిష్ణు స్వరూపానికి చెందినవి అని పురాణాలు, వేదాలు, అల్వపాసురాలు వంటి ప్రమాణ శాస్త్ర ఆధారాలుగా నిరూపించారు. కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపం అని, ఆ తిరుమల క్షేత్రం వైకుంఠం లాంటిదని శాస్త్రోక్త వాదనలతో స్పష్టం చేశారు. ఇలాంటి వివాదం భవిష్యత్తులో తలెత్తకుండా ఉండటానికి స్వామి విగ్రహానికి శంకుచక్రాలు బహుకరించి ఆ క్షేత్రంలో వైష్ణవ సాంప్రదాయాన్ని బలంగా స్థాపించారు. తిరుమలలో నేడు కనిపించే ఆరాధనా విధానం, సాంప్రదాయాలు, విశ్వాసాలు అన్నిటికీ పునాది వేసింది రామానుజాచార్యులే. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం రామానుజాచార్యులు ఆ ఆదిశేషుని అవతారం. ఇక పోర్చుగీస్ గవర్నర్ కుతంత్రాలు. మార్టిన్ అఫ్నసో డిసోజా పోర్చుగీస్ గవర్నర్, నిలువెత్తు అహంకారి. ఈయన అప్పటికే ఏడుకొండలవాడి సంపద గురించి విని దాన్ని దోపిడీ చేయడానికి ప్లాన్ చేశాడు. ఎందుకంటే విజయనగర అలియరామరాయలు అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాలమది. సో తన ప్లాన్లో భాగంగా తన నౌకాదళంతో గోవా నుంచి పులికాట్ వరకు సముద్ర మార్గంలో వెళ్లి అక్కడి నుంచి 2,500 మందితో తిరుమలకు చేరుకుని ఆలయ సంపదను లూటీ చెయ్యాలని పన్నాగం. అంతలోనే డిసోజాను అనారోగ్యాలు చుట్టుముట్టాయి. మనసులో తెలియని అలజడి, నిద్రలో ఒకటే పీడకలలు. ఉలిక్కి పడేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో అంత దూరం వెళ్లడం సరికాదని ఆత్మీయులు చెప్పినా వినలేదు. 1544 ఆగస్టు చివరి వారంలో దాడికి బయలుదేరాడు. నౌకలు నడి సముద్రం చేరగానే వాతావరణంలో అనూహ్యమైన మార్పులు. సముద్ర తుఫాను ఒక్కసారిగా విరుచుకుపడి తీవ్ర నష్టం కలిగించింది. ఇటు దాడికి ఏర్పాటు చేసిన సైనికులు కూడా విరోచనాలు, విషజ్వరాలతో సతమతమవుతున్నట్లు డిసోజాకు వర్తమానం అందింది. అంతేకాదు విజయనగర రామరాయలు కూడా ప్రతిదాడికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. దీనితో డిసోజాను పిరికితనం ఆవహించింది. ఓటమి భయంతో వెనక్కి మల్లక తప్పలేదు. ఆ ఏడుకొండల్ని ఏమీ చేయలేక ఉక్రోషంతో దగ్గరలో ఉన్న ఆలయాన్ని దోచుకున్నాడు. ఇంకెప్పుడు తిరుమల మీదకి దండెత్తే సాహసం చేయలేదు డిసోజా. ఇక గోల్కొండ సైన్యాధికారి ఆలీ సృష్టించిన అలజడి. అబ్దుల్ కుతుబ్ షా పాలనలో గోల్కొండ రాజ్యం దక్షిణ భారతదేశంలో బలమైన సుల్తానేట్గా ఉంది. అదే సమయంలో విజయనగర రాజ్యం బలహీనపడుతున్న క్రమంలో తిరుమల తిరుపతి ప్రాంతంపై సుల్తాన్ కన్నుపడింది. దీనితో ఒక సైన్యాన్ని తిరుమల తిరుపతి దిశగా పంపాడు. ఆ సైన్యానికి నాయకుడే ఆలీ. ఇతను తిరుమల పరిసరాలలో సృష్టించిన అరాచకాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు కొండ క్రిందే నిలువ దోపిడీ జరిగిపోయేది. రకరకాల పేర్లతో పన్నులు పిండుకునేవారు. కట్టకపోతే కొరడా దెబ్బలే. ఇలా వేదమంత్రాలు వినిపించాల్సిన చోట వారి ఆహాకారాలు వినిపించాయి. మా మొర ఆలకించి ఆ ముష్కర మోకల్ని గోల్కొండ వరకు తరిమేయవయ్యా, శత్రు సంహార వెంకటచల విహార అంటూ ఓ కవి శ్రీనివాసుని మొరపెట్టుకున్నాడు. ఇటు ఆలీ అక్కడతో ఆగకుండా సప్తగిరుల మీద జెండా పాతాలని దాడికి వచ్చినప్పుడు కొండ పాదాల వద్ద ఉన్న వరాహస్వామి విగ్రహం వద్ద వచ్చి ఆగిపోయినారు. ఇది ఆది వరాహ క్షేత్రం నవాబ్ అని వివరణ చెప్పాడు అనుచరుడు. చూస్తూ చూస్తూ పందిని దాటికిని వెళ్లడం ఆలీ మనసు అంగీకరించలేదు. ఎందుకంటే ఇస్లాం మతంలో వరాహం నిషిద్ధం కావడం అసహనంగా వెనుదిరిగాడు. దూరం నుంచి ఇదంతా గమనిస్తున్న భక్తులు ఇది స్వామి మహిమేనంటూ ఆలీ పీడ విరగడైనందుకు ఆనందంగా హరికీర్తనలు అందుకున్నారు. ఆలీ తిరిగి వెళ్ళాడు అనే అర్థంలో ఆ ప్రదేశానికి అలిపిరి అని పేరు వచ్చింది అని జనబాహుల్యంలో ఉన్న కథ. ఇక స్వామివారి ఆలయ రక్షణగా కుబేర రుణం గురించి తెలుసుకుందాం. ఆర్కాట్ నవాబులు, గోల్కొండ సుల్తాన్లు, బ్రిటిష్ వారు మొదట తిరుమల ఆలయాన్ని నష్టం కలిగించే చర్యలకు పూనుకున్న ఆ తర్వాత వారు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడానికి కారణం కుబేర రుణం అని కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. వీరి ప్రకారం అప్పటి ఆలయ సంరక్షకులు, అధికారులు ఒక గొప్ప వ్యూహాన్ని అమలు చేశారు అని చెబుతారు. అదేమిటంటే స్వామివారు పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకునే నిమిత్తం కుబేరుడు వద్ద భారీ అప్పు తీసుకున్నారని, ఆ రుణం కలియుగం ముగిసే వరకు భక్తుల హుండీ దానం ద్వారా ఆ అప్పుకు వడ్డీ చెల్లించాలి అన్న పురాణ కథను చెప్పి, దీని ప్రకారం ఆలయానికి నష్టం కలిగించడం ద్వారా మీకు వచ్చే సంపద కంటే ఈ ఆలయం అలాగే ఉంటే ఏటా లక్షల రూపాయలు రాబడి వస్తుంది అని నమ్మబలికారు. దీంతో వీరంతా ఆలయానికి ఎటువంటి నష్టం కలిగించే చర్యలు పూనుకోలేదు. అలా ఆ కుబేరు రుణం స్వామికి రక్షణ కవచంగా నిలిచింది. ఇక మన్రో గంగాలం మరియు బ్రిటిష్ పాలనలో
18వ శతాబ్దం తిరుమల తిరుపతి ప్రాంతమంతా ఆర్కాట్ నవాబుల ఆధీనంలో ఉండేది. వారు బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారీ అప్పులు తీసుకుని ఆ అప్పులు తీర్చలేక నవాబులు తమ ప్రాంత ఆదాయాన్ని, ముఖ్యంగా తిరుమల తిరుపతి ఆలయ ఆదాయాన్ని పైకంగా ఇచ్చారు. అలా తిరుమల తిరుపతి ఆదాయం ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వెళ్ళింది. అటు తర్వాత 1820లో సర్ థామస్ మాన్రో మద్రాస్ ప్రెసిడెంట్ గవర్నర్గా అప్పటి చిత్తూరు జిల్లా ప్రాంతంలో పనిచేసే సమయంలో మాన్రోకి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఎన్ని రకాల వైద్యాలు చేయించుకున్నా ఉపశమనం కలగలేదు. ఇక చివరి ప్రయత్నంగా స్వామివారి భక్తుడి సలహా మేరకు తిరుమల శ్రీవారి ప్రసాదమైన పొంగల్ని భక్తిపూర్వకంగా స్వీకరించడంతో నొప్పి నుండి ఉపశమనం కలిగింది. దీనితో మన్రోకి స్వామివారిపై భక్తి విశ్వాసం ఏర్పడింది. అంతేకాదు, కడుపు నొప్పి తగ్గినందుకు కృతజ్ఞతగా స్వామివారికి నిత్య పొంగలి నైవేద్యం తయారు చేసేందుకు వీలుగా పెద్ద వెండి గంగాలాన్ని కానుకగా సమర్పించారు. దీనినే మాన్రో గంగాలం అంటారు. నేటికి ప్రధాన నైవేద్యాన్ని ఈ గంగాలంలోనే తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఇక 1843లో బ్రిటిష్ ప్రభుత్వం బ్రోసీ కోడ్ అనే నిబంధన తెచ్చి ఆలయ ఆదాయాన్ని రికార్డు చేయడం, హుండీ దానం, దాన ధర్మాల నిర్వహణ, ఆలయ ఆస్తుల మీద ప్రభుత్వ నియంత్రణ అన్నీ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఆధీనంలో తెచ్చుకున్నారు. దీనితో దేవాలయంపై బ్రిటిష్ వారి జోక్యం పట్ల చాలా ప్రాంతాలలో వ్యతిరేకత వ్యక్తమైంది. అది కాస్త తిరుగుబాటుగా మారుతుందనే భయంతో మొత్తానికి భారతీయుల ఆధ్యాత్మిక వ్యవహారాల్లో జోక్యం కలగజేసుకోకూడదని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనితో మద్రాస్ ప్రెసిడెన్సీ చట్టం ద్వారా ఆలయ ఆస్తులను మెజారిటీ ప్రభుత్వ ట్రస్ట్ బోర్డుకి బదిలీ చేశారు. ఆ తరువాత 1933లో మద్రాస్ సర్కార్ తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి టీటీడీని నియమించింది. ఇదండి, శతాబ్దాలుగా తిరుమల తిరుపతి ఆలయం ఎన్నో సవాల్ని ఎదుర్కొంది. నేటికి ఎన్నో వివాదాలు తలెత్తిన ప్రకృతి కోటలా నిలిచిన తిరుమల కొండలు రాజుల ఆశ్రయం, ఆచార్యుల మార్గదర్శనం మరియు కోట్లాది భక్తుల విశ్వాసం, ఈ నాలుగు కలిసి స్వామివారికి ఆలయానికి రక్షణ కవచంగా నిలిచాయి. అంతేకాదు, స్వామి కలియుగంలో యుద్ధం చేయలేదు, శంకుచక్రం ఉపయోగించలేదు. కానీ ప్రకృతి, కాలం, భక్తుల్నే ఆయుధాలుగా మార్చుకుని ప్రతి సవాల్ను అధిగమించి తనని తాను రక్షించుకుంటూ ఈ కలియుగంలో ధర్మాన్ని కాపాడుతున్నారు. అందుకే ఆయన వడ్డీ కాసులు వాడు మాత్రమే కాదు, తమ భక్తులు పాలిట ప్రత్యక్ష దైవం. ఇదండి ఈ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. గోవింద నామస్మరణతో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.